మేము ముందుకు తీసుకెళ్తున్నాము, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని. ఒకటి లాస్ట్ ఇందాక మీడియా సమావేశంలో మీరు అయ్యవారి వ్యవస్థని తప్పుపడుతున్నారు, పంతుల వ్యవస్థను తప్పుపడతా ఉన్నారు, పోలీసులను తప్పుపడతా ఉన్నారు, ప్లస్ ఐఏఎస్ ఐపీఎస్లను కూడా తప్పుపడతా ఉన్నారు. మీరు ఎత్తుకెళ్లేటువంటి బోనానికి కలిగినటువంటి కొంత అసౌకర్యానికి ఇంతమంది వ్యవస్థలనే తప్పుపడుతున్నారు. కరెక్టే, మీరు అడిగిన క్వశ్చన్ మీరు అంటున్నారు కదా. నేనేమంటున్నాను, రేపు బోనాల పండుగ రోజు మేమందరం బాయ్కాట్ చేశాం కదా, బోనం తీయట్లేదు కదా, మీరు అది ఐఏఎస్లు ఐపీఎస్లను ఎందుకు అన్నానంటే కమిటీలు వాళ్ళ త్రూనే ఇస్తారు. కమిటీ వాళ్ళ త్రూగా ఇస్తే వాళ్ళకి లైన్ ఎట్లా పోవాలి, బండారు ఎట్లా ఇవ్వాలి, బోనం ఎట్లా ఎక్కించి ఎట్నుంచి తిరిగి రావాలి, ఇవన్నీ తెలియదు. వాళ్ళు జస్ట్ కమిటీలో వాళ్ళ తర్వాత వాళ్ళని మీటింగ్ పెట్టేస్తారు, అక్కడ ఉన్న ఏరియా వాళ్ళు మీటింగ్ పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. ఐఏఎస్లు ఐపీఎస్లు వెళ్ళిపోతారు. 100% అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. ఆ కమిటీలో ఒక పోతురాజుని, ఒక అనుభవజ్ఞులు, బోనాల కల్చర్ని రిప్రజెంటేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో, అంటే గుడులని కానీ లేకపోతే ఈ ర్యాలీలు జులూస్లు ఇవి పట్టు వస్త్రాలు దేవుళ్ళకి సమర్పించేది ఈ ఉమ్మడి దేవాలయాల కమిటీలు ఉన్నాయి కదా, అట్లాంటి వాళ్ళల్లో ఎవరినన్నా ఒక నిష్ణాతులని పెట్టుకొని ఒక శివశక్తిని, ఒక జోగిదాన్ని, ఒక పోతరాజుని వీళ్ళందరి కమిటీలో వేసుకుంటే మీకు ఒక సలహాలు ఇచ్చి ఎలా బాగా చేయాలి అనేది చెప్తాం. నేను 100% అన్నాను ఆ మాట, ఇప్పుడు కూడా అదే అన్నాను. రేపు బోనాలు వాళ్ళతో చేపియండి, మీరు చేసి తీసుకొస్తారా? మాలాగా ఇంకొక మాట కూడా అన్నాను, మాలాగా ఆడుకుంటూ తెస్తారా? వాళ్ళు చేయలేరు కదా. మేము చేసే పని మేమే చేస్తాము కాబట్టి ఆ మాట అన్నాను నేను. లాస్ట్ క్వశ్చన్ అండ్ ఇప్పుడు మీరు ఇంకొకటి, మీరు పాండిత్యం మీద వైష్ణవ సాంప్రదాయం మీద మచ్చ వేస్తున్నారని దయచేసి నా రిక్వెస్ట్, దీన్ని తప్పుగా తీసుకెళ్ళొద్దు. నేను అన్నది మీరు చేసుకునే దేవాలయం, మీ వైష్ణవం సాంప్రదాయాన్ని ఆచరించాల్సిన దేవాలయాలు వేరున్నాయి. పోషమ్మ మైసమ్మలు మాకు వదలండి అని అన్నాను. దీంట్లో మీకు ఎక్కడ తప్పు కనిపిస్తుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆ పోషమ్మ మైసమ్మలకు కూడా విగ్రహాలు పెట్టి యంత్రాలు పెట్టి ఆ శాఖలు సమర్పించకుండా తీపి నైవేద్యాలతో పెడుతున్నారు. మీరు చేసే బోనాలు రాష్ట్రం కోసం, ప్రజలు సంక్షేమంగా క్షేమంగా ఉండడం కోసం. ఈసారి మేము బోనాలే చేయాలంటున్నాం, మరి రాష్ట్రం గురించి ఆలోచించారా, జనాల గురించి ఆలోచించారా? మీరు ఎంతసేపు మీ సౌకర్యాల కోసమే ఆలోచిస్తారా? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మా బోనం కింద పడిపోయిందంటే అది రాష్ట్రానికి మంచిది కాదు, కాబట్టి ఆ ఫెసిలిటీ ఇవ్వమన్నాము. మేము బోనం తెచ్చుతుంటే బోనం పడిపోయింది అనుకోండి, ఒక బోనం పడిపోయింది అది మీకే అరిష్టం. మాకు మా శివశక్తులకి బోనం ఎత్తుకునే వాళ్ళకి ఒక ప్రయారిటీ ఇవ్వమని అన్నాం, కానీ మాకు ఇదే కావాలి, మీరు లక్షలాది మంది వస్తారు, మీకెట్లా, మిమ్మల్ని ఎందుకు వదలాలి అంటే ఎస్, మమ్మల్ని వదలాలి. ఎందుకంటే మేము అనగారిపడ్డము, వెనుకబడ్డ తరగతుల నుంచి వచ్చాము, ఈ కల్చర్ని ఇంకా కొనసాగిస్తున్నాం. మరి ఈ రాష్ట్ర పండుగ చేయడం ఎందుకు? ఇన్ని లక్షలు, కోట్లు, 20 కోట్లు పెట్టి మీరు ఉత్సవాలు జరపడం ఎందుకు? మరి మానేసేయండి అన్ని. నార్మల్గా ఏ గుడి ఎండోమెంట్ని ఎందుకంటానంటే ఏ గుడి ఆ గుడి డెవలప్ చేసుకుంటుంది కదా. మీరు ఏ గుడి అయినా ఒక రాయి కడితే ఆ రాయి కనిపిస్తే ఆ రాయి ఫేమస్ అయిందంటే ఆ రాయి దగ్గరికి ఒక లీడర్ వెళ్తారు, ఆ లీడర్ తర్వాత ఒక ఎండోమెంట్ వస్తారు, ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు. ఫలక్నుమా కాళీమాత టెంపుల్ ఉంది అక్కడ, మళ్ళీ అక్కడ కూడా ఈ ఎండోమెంట్ ఇదైంది. రాయి కనబడితే రాయిని కూడా మీరు అట్లా జప్తు మీ దాంట్లో చేసుకుంటున్నారు. మరి మేము పోషమ్మ మైసమ్మలకు చేసే కల్చర్ని ఎందుకు మీరు మా నుంచి దూరం చేస్తున్నారు? ఈ రథం ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయాలి?